ఇటు చూడండి సార్ ఎంత బాగుందో. ఇంకా ఇలా వేస్తే ఏ రైతు కూడా ఎటువంటి నష్టం ఉండదు, దిగుబడి కూడా బాగా వస్తుందని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం. పోయినసారి అయితే మాత్రం నాకు బాగానే వచ్చింది. అందులో ఈ సంవత్సరం కూడా నాకున్న 15 ఎకరాల్లో ఈ 15 ఎకరాలు కూడా ఈ 7 బాహుబలి వేసానండి. మళ్ళీ రబీకి కూడా నేను బాహుబలి వేద్దామని అనుకుంటున్నాను. నాతో పాటు చాలా మంది నా చేతిని చూడటానికి వస్తున్న రైతులు, వాళ్ళకు కూడా ఇది ఏ రకం అని అడిగితే వాళ్ళకు బాహుబలి రకం, వాసవి సీడ్స్ వాళ్ళది బాహుబలి రకం వేసుకోండి, మీకు కూడా బాగానే దిగుబడి వస్తుందని చెప్పాను. ఈసారి కూడా వాళ్ళు అట్లాగే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. కంకులు అయితే చూసుకోండి సార్, చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా రాజీ పడకుండా దేనికి కూడా పురుగు పట్టలేదండి, ఎక్కడ పురుగు రాలేదు, అంతా బాగా వచ్చాయి. పురుగు మందు కూడా పెద్దగా స్ప్రే చేయలేదండి. మేము ఫస్ట్ 1-2 సార్లు చేసాం మోకాలు ఎత్తున్నప్పుడే, ఆ తర్వాత నుంచి స్ప్రేయింగ్ లేదు సార్. ఇటు చూసారా బాహుబలి వాసవి సీడ్స్ వారి బాహుబలి విత్తనాలు అనేది అవి వేసుకుంటే ఇంతలా వచ్చింది సార్ కంకి. ఇది కానీ ఏ కంకి చూసినా కూడా, ఏ మొక్క కంకి చూసినా కూడా ఈ లావుతోటి ఇంత బారుతోటి దగ్గర 3 బారు వస్తుందండి సార్. నమస్తే అండి, నా పేరు మంగిలాల్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కుమరారం గ్రామం సార్ మాది. నేను వచ్చేసి బాహుబలి వాసవి సీడ్స్ సార్ బాహుబలి అనే వెరైటీని వేయడం జరిగింది. అది ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి వేస్తున్నాను, గత సంవత్సరం నుంచి ఎందుకు వేస్తున్నాను అంటే, నా పక్క పొలంలో ఒక రైతు వేశారు. ఆయన అడిగినాక ఇది ఎందుకు వేసావు ఏందనంటే, నాకు ఆయనకి 35 క్వింటాల దిగుబడి వచ్చింది, నాకు 30 క్వింటాలు వచ్చింది. 5 క్వింటాల దిగుబడి ఎక్కడ తగ్గింది ఏందని మేము ఆలోచించుకుంటే, తర్వాత ఆయన అడిగాను, ఎవరు వేశారు, నువ్వు ఎక్కడ చూసావు, నువ్వు అంతకుముందు వేసుకున్నావు అని చేసి నేను అడిగితే, నేను షాప్లో తీసుకొచ్చి చేశాను, బాగుంటుంది వేసుకున్నాను అంటే, నేను ఆయన చెప్పినట్టు ఈ షాప్కి వెళ్ళి తీసుకొని రావడం జరిగింది. వేసానండి. మొక్క మొదట గింజలు వేసిన కంచెలి మొదటి నుంచే నల్లగా మంచి ఆరోగ్యంగా పంట రావడం జరిగింది. కర్ర కూడా బాగా లావు వచ్చిందండి, లావు వచ్చింది. 2 సార్లే స్ప్రేయింగ్ చేసాము మేము. కింది మందు కూడా, బలం మందు కూడా పెద్దగా వేయలేదండి, 2 సార్లు వేసాము. చిన్న మా మోకాలు ఎత్తున్నప్పుడే 2 సార్లు వేసాము. అప్పుడే ఒకసారి స్ప్రేయింగ్ చేసాము, పురుగు మందు ఒకసారి స్ప్రేయింగ్ చేసామండి. ఆ తర్వాత ఏమీ చేయలేదు. మళ్ళీ ఒకసారి బలం మందు ఒకసారి ఇచ్చాము, ఆ తర్వాత మళ్ళీ వేయలేదు. ఈ ఆటోమేటిక్గా అదే వచ్చేసి కంకి కూడా బాగా లావు వచ్చింది. దాని చుట్టూతా వరుసలు కూడా 16 నుంచి 18 వరుసలు గింజలు వచ్చినాయి, గింజలు పూసుకున్నాయి. పైగా ఇవన్నీ మూసుకొని ఉండటం వలన, ఇలా మూసుకొని ఉండటం వలన లోపల పురుగు కానీ వాన చినుకు కానీ పోలేదు. అట్లా పోకపోవడం వలన లోపల గింజ కూడా ఏం డ్యామేజ్ కాలేదు. పైన ఈ కప్పు కూడా బాగా మందంగా ఉండేసరికి దీని పురుగు కూడా ఎక్కడ మేలేదండి. చూడండి, ఎక్కడ పురుగు కూడా ముట్టుకోలేదు. ఈ కంకి చూడండి, దీనికి కూడా ఎక్కడ కూడా ఏ పురుగు ముట్టలేదు. పై వరకు వచ్చేసాయి గింజలు, పై వరకు లాస్ట్ వరకు రావడం జరిగింది. కింద నుంచి లాస్ట్ వరకు అండి, ఎక్కడ కూడా పురుగు ముట్టుకోలేదు. దీని దిగుబడి కూడా నాకైతే 35 నుంచి 40 క్వింటాలు వస్తుందని అంచనా వేసుకుంటున్నాము. పోయిన సంవత్సరం కూడా ఇలాగే 35 క్వింటాలు వచ్చిందండి. ఈ సంవత్సరం కూడా మేము ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాం కాబట్టి ఇంకొక 5 క్వింటాలు పెరిగే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. ఏ రైతైనా కూడా ఈ వాసవి సీడ్స్ వారి బాహుబలి అనే రకాన్ని వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది, ఏ రైతు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకైతే చాలా బాగా నచ్చింది. ఏ రైతు అని కూడా వేసుకోవడానికి మంచి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం.